दीपज्योति जनार्दन दीपज्योति नमोस्तुते। Is it fair to all concerned? Is it fair to all concerned? Will it build goodwill? Will it build goodwill? And better friendship? And better friendship. Will it be beneficial to all concerned? Leaders, ఆర్మూర్ కామారెడ్డి నుంచి ఇచ్చేస్తున్న ఆర్సీ నిజామాబాద్ సభ్యులు మరియు మా రోటరీ క్లబ్ జేమ్స్ కుటుంబ సభ్యులు మరియు ఈనాటి మీడియా మిత్రులు అతిథులందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఈ అద్భుతమైన కార్యక్రమ సంవత్సరాల క్రితమే నిర్వహించబడ్డాయి. అప్పుడే ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసి సంబంధిత వివరాలు రోటరీ ఇంటర్నేషనల్కు పంపించడం జరుగుతుంది. రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడిగా గత ఏడాది నాకు ఇచ్చిన ఈ అద్భుతమైన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించే అవకాశం రావడం నాకు ఎంతో గౌరవంగా ఉంది. ఒక సంవత్సరంలో మా బృందం అనేక సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించింది. సామాజిక స్పృహ కలిగిన ప్రాజెక్టులు, ఆరోగ్య శిబిరాలు, విద్యా సహాయము, గవర్నమెంట్ స్కూల్స్లలో మల్లారంలో దాదాపు 215 చిల్డ్రన్స్కు ఫ్రీగా ఉచితంగా షూస్ ఇవ్వడం జరిగింది. మహిళల చైతన్య కార్యక్రమాలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మన సభ్యుల సహకారంతో సాధ్యమయ్యాయి. మేము ఈ సంవత్సరం ఒక డిస్ట్రిక్ట్ ఈవెంట్ కూడా నిర్వహించడం, ఆ అధ్యక్ష కార్యదర్శుల శిక్షణ సదస్సు. ఈ యొక్క కార్యక్రమం 2 రోజుల పాటు శ్రీకృష్ణ హోటల్లో ఘనంగా ఈ ఇయర్ నిర్వహించాం. మరియు ఫస్ట్ టైం ఈ సంవత్సరంలో మా యొక్క క్లబ్ ఇంటర్నేషనల్ వెళ్ళి అక్కడ ఫ్లాగ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ నిర్వహించి మరియు అక్కడనే ఒక BOD కూడా నిర్వహించడం జరిగింది. వికలాంగులకు వీల్ చైర్స్, మహిళలకు ఫుడ్ మిషన్స్, స్టూడెంట్స్కు సైకిల్స్ ఫ్రీగా ఈ ఇయర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 3-1 డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్లో మా సేవలను గుర్తించి రోటేరియన్ డాక్టర్ శరత్ చౌదరి గవర్నర్ గారు రోటరీ మా జేమ్స్ క్లబ్కు ఈ సంవత్సరం 8 అవార్డులు ఇవ్వడం జరిగింది. అందులో 3 గోల్డ్ విన్నర్స్, 2 సిల్వర్ మరియు 1 బ్రాంజ్, 1 సిగ్నిఫికెంట్ అవార్డు మరియు 1 కాకతీయ రీజన్లో ఫస్ట్ టైం 3rd పొజిషన్గా ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచినటువంటి కార్యదర్శి రాచకొండ గౌరీశంకర్ గారికి మరియు మా క్లబ్ సభ్యులకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా క్లబ్ తదుపరి మెట్టు ఎక్కించే బాధ్యతను మా కొత్త అధ్యక్షుడు రోటేరియన్ పాకాల నరసింహారావు గారికి అప్పగిస్తున్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆయన నాయకత్వంలో మన క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కొత్త మైలురాళ్ళు సాధిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే కొత్త కార్యదర్శి రోటేరియన్ గంజి రమేష్ గారు మరియు ట్రెజరర్ రచిత్ కుమార్ గారు మరియు నూతన బోర్డు సభ్యులందరికీ, మా రోటరీ క్లబ్ జేమ్స్ గౌరవ సభ్యులకు మరియు మాకు ఈ ఇయర్ చిట్టీకి సహకరించినటువంటి గౌరవ సభ్యులకు మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మనతో ఉన్న గౌరవనీయ అతిథులు రిటైర్డ్ DGP రోటేరియన్ అనురాగ్ శర్మ గారికి, ఇన్స్టాలేషన్ ఆఫీసర్ రోటేరియన్ హనుమంతరణ గారికి మరియు ఇండక్షన్ ఆఫీసర్ రోటేరియన్ జైపాల్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా నాకు ఈ బాధ్యతనిచ్చిన మీ అందరికీ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవా ద్వారా స్వీయ పరిపక్వత అనేది రోటరీ సిద్ధాంతానికి జీవితాంతం కొనసాగిస్తానని మాటిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. జై హింద్. శుభ సాయంత్రం. దయచేసి తల్లులారా
మీరందరూ ఒక 18 నిమిషాల పాటు మాకు సమయాన్ని ఇచ్చి సంవత్సర కాలం పాటు మేము చేసిన సేవలని మీకు క్లుప్తంగా వివరిస్తాము. దయచేసి చూడండి. 2024-25 మా ఇంట్లో పెళ్ళి. మేము 30 తారీఖు 6వ నెల ఇలాగే ప్రమాణ స్వీకారం చేశాము. ఈరోజు మాకు అప్పగింతలు అవుతున్నాయి. మేము వెళ్ళిపోతున్నాము. అంటే రోటరీ నుంచి కాదు, బాధ్యతల నుంచి వెనక్కుండి నడిపిస్తాం. ఈ మా నరసింహారావు గారిని మరియు గంజి రమేష్ గారిని వెనక ఉండి మేము నడిపిస్తాం. దయచేసి ఒక 18 నిమిషాలు మీరు ఎల్ఈడి స్క్రీన్ చూసి, ఒకవేళ ఇది మా తొలి ప్రయత్నం, నచ్చితే 1 నొక్కండి మీ ఫోన్లో, నచ్చకుండా 2 నొక్కండి. శ్రీనివాస్ గుప్తా గారు తమ కార్యవర్గ సభ్యులతో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ గవర్నర్ ఆకుల అశోక్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. రోటరీ సంవత్సర కాలం పాటు చేపట్టే కార్యక్రమాలను క్రమబద్ధంగా రూపొందించిన క్యాలెండర్ను ఈ సందర్భంగా ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన హరిస్మరణ్ రెడ్డి గారిని భగవద్గీత సమర్పణతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 30 మంది జెమ్స్ కుటుంబ సభ్యులతో పాటు నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి క్లబ్ సభ్యులు, బంధుమిత్రులు హాజరై వేడుకకు మరింత విలువనిచ్చారు. మొదటి వారాంతపు సమావేశం పచ్చదనం, పరిశుభ్రతను ప్రోత్సహించే ఉద్దేశంలో చెట్లు నాటి ప్రకృతిని ఆహ్లాదంగా మలిచే విధంగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభం స్వచ్ఛతతో పాటు భవిష్యత్ తరాలకు హరిత వాతావరణాన్ని అందించాలన్న సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. వైద్యో నారాయణో హరి, జీవితాన్ని పరిరక్షించే గొప్ప బాధ్యతతో నిస్వార్థంగా సేవ చేసే వైద్యులు ఈ యుగంలోని నిజమైన దేవదూతలు. ప్రతి నిరాశలో ఆశలు నింపేవారు. అలాంటి వైద్యుల సేవను స్మరించుకోవడమే కాదు, గౌరవించడం మన బాధ్యత. డాక్టర్ల దినోత్సవం సందర్భంగా మన క్లబ్ తరఫున సుదీర్ఘకాలంగా సేవలో నిమగ్నమై ఉన్న వైద్యులను సత్కరించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ దృక్పథంతో పూల మొక్కలు బహుకరించి మన కృతజ్ఞతను వ్యక్తపరిచాము. డాక్టర్ అనంత కులకర్ణి, పద్మజా కులకర్ణి, డాక్టర్ సిను నాయక్, డాక్టర్ వినోద్ పవార్, డాక్టర్ అరుణావనం, డాక్టర్ గుమారెడ్డి, డాక్టర్ సందీప్ రావు గారులను సత్కరించడం జరిగింది. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు జూలై 1, 2024 డాక్టర్స్ డే సందర్భంగా మన రోటరీ మిత్రులు మన హాస్పిటల్కు రావడం జరిగింది. వాళ్ళ నగరం నుంచి వాళ్ళ కొత్త బాడీని స్టార్ట్ చేసి ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా మన హాస్పిటల్కు రావడం, ఇక్కడ మమ్మల్ని రిజిస్టర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. నేను కూడా చాలా కృష్ణంగా భావిస్తున్నాను. ఇలాంటి సేవలు మీరు ఇంకా ముందుకు చేస్తూ ఉండాలని, రకరకాల ప్రోగ్రామ్స్ వాళ్ళు చేస్తూ ఉంటే నేను కూడా వారికి ప్రతి అడుగడుగున అన్నింటికీ సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై రోటరీ, జై జెమ్స్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సింగ్ నాయక్, దంత వైద్యుని. ఈరోజు డాక్టర్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ జెమ్స్ ఆధ్వర్యంలో ఈరోజు మిత్రుల చేతులు సన్మానం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ డాక్టర్ డే సందర్భంగా చెప్పేది ఏమంటే, గత 23 సంవత్సరాల నుంచి నిజామాబాద్ ప్రజలకి, చుట్టుపక్కల జిల్లాలకు కూడా మేము దంత వైద్య సేవలు అందిస్తున్నాం. ఇంకోటి అంటే మొబైల్ దంత వైద్య సేవ ద్వారా ఎవరైతే ఈ డెంటల్ ట్రీట్మెంట్ అవాయిడ్ చేయగలరు వాళ్ళకి మా మొబైల్ నెట్వర్కింగ్ ద్వారా వాళ్ళు ఉచిత సేవ చేస్తున్నాం. ఇది కూడా ప్రజలందరూ గమనించి ఈ సర్వీస్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ మొబైల్ నెట్వర్క్ సర్వీస్ ద్వారా ప్రతి స్కూల్కి వెళ్ళి, గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి ప్రతి విద్యార్థులకి డెంటల్ చెకప్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళ అవగాహన కల్పిస్తూ నివారణ విధంగా డాక్టర్ దగ్గర పోకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు చూసుకోవాలి, దాంట్లో సమస్యలు రాకుండా ఆయన కూడా మేము అవేర్నెస్ ఇస్తూ గత 23 సంవత్సరాల నుంచి ఈ వృత్తి సేవలో వైద్య సేవ అందిస్తున్నాము. అందరూ మిత్రులు కానీ డాక్టర్స్ అందరూ ఏవైతే సహాయం చేస్తున్నారో అందరికీ ప్రత్యేక డాక్టర్ సందర్భంగా నేను సంబంధించి చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగులకు ప్రెసిడెంట్ గారు, ట్రెజరీ సెక్రటరీ గారు, ట్రెజరీ గారు వచ్చి ఒకేగా పూల చెట్టు చాలా సంతోషం. ఎందుకంటే ఈ యొక్క గుర్తుండిపోయే చిహ్నము
చేసి మా ప్రెసిడెంట్ గారు మంచి పేరు సంపాదించాలని కోరుతున్నాను. ఆర్థిక నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తూ సమాజానికి విలువైన సేవలు అందిస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్స్ పాల్తి రచిత్ కుమార్, ఉప్పాల నామదేవ్ గారిని సన్మానించడం జరిగింది. రోటరీ క్లబ్ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు ఒక వినూత్న కార్యక్రమంగా నిత్య యవ్వనంతో ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో కార్డియాక్ చెకప్ శిబిరం నిర్వహించబడింది. తిరుమల హాస్పిటల్ అధినేత డాక్టర్ సందీప్ రావు గారి నేతృత్వంలో జరిగింది. సుమారు 30 మంది క్లబ్ సభ్యులు పాల్గొని తమ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకున్నారు. రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలలో భాగంగా దుబ్బా ప్రాంతంలోని ఎస్ఎస్ హాస్పిటల్లో డాక్టర్ వినోద్ పవార్ గారి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో దాదాపు 80 మంది స్థానికులు పాల్గొని ప్రాథమిక దంత పరీక్షలు చేయించుకొని అవసరమైన చికిత్సల సూచనతో పాటు మందులను ఉచితంగా అందించడం జరిగింది. రోటరీ క్లబ్ మైదానం అనుసరించి క్లబ్ అసెంబ్లీ హోటల్ వంశీ ఇంటర్నేషనల్ లో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ డైరెక్టర్లు తమ తమ విభాగాల పనితీరు నివేదికలను సమర్పించారు. మెంబర్షిప్ డైరెక్టర్ గా ఏ రాజశేఖర్, పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్ గా కె చంద్రశేఖర్, సర్వీస్ ప్రాజెక్ట్స్ వి దేవిదాస్ వారు లేకపోవడం వలన స్పర్శ హాస్పైస్ అనేది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తొలి ప్యాలియేటివ్ కేర్ కేంద్రంగా రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థాపించబడినదని తెలిపారు. ఇది ముఖ్యంగా క్యాన్సర్ తుది దశలో ఉన్న రోగులు వంటి టర్మినల్ గా చికిత్సకు తుది దశలో ఉన్న రోగులకు చివరి రోజుల్లో మంచి సంరక్షణ, ఆదరణ, ప్రేమతో కూడిన సేవలు అందించే కేంద్రంగా నిలుస్తోంది అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మన చార్టర్ మెంబర్ అయిన రమణ్ రెడ్డి గారు కన్వీనర్ గా మరియు ప్రాజెక్ట్ చైర్మన్ గా రంజిత్ సింగ్ ఠాగూర్ గారు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇప్పటి వరకు చూపించిన కార్యక్రమాలే కాకుండా బ్లడ్ డొనేషన్లు, డాక్టర్ సూర్య నాయక్ గారి ఆధ్వర్యంలో మొబైల్ డెంటల్ క్యాంపులు, హెల్త్ అవేర్నెస్ కార్యక్రమాలు, మహాశివరాత్రి పర్వదినాన పండ్ల పంపిణీ, ఇప్పటి వరకు 40 వారాంత సమావేశాలు, 8 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లు నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో మా క్లబ్ సమాజానికి చేసిన సేవా కార్యక్రమాలు మానవతా దృక్పథంతో ఎంతో అంకిత భావంతో నిర్వహించడం వల్ల జిల్లా స్థాయిలో గుర్తింపు పొందడం ఒక గొప్ప గౌరవం. అలాగే కాకతీయ నిజంలో 30 క్లబ్లలో మన క్లబ్ కు బ్రాండ్ అవార్డు లభించడం మాకు నిజంగా గర్వకారణం. ఇది మన సభ్యుల కలిసి కట్టైన కృషికి, సేవలో చూపిన ప్రాముఖ్యతకు బలమైన నిదర్శనం. సేవే లక్ష్యం, ప్రజల మేలే సాధ్యం అనే మన ధ్యేయంతో మన క్లబ్ చేస్తున్న కార్యక్రమాలకు ఇది ఒక ప్రేరణగా నిలుస్తుంది. సో ఒక ప్రాజెక్ట్ చేస్తాం. ఈ 4 కూడా ఉంటేనే రోటరీ క్లబ్. స్టార్టింగ్లో అడిగింది రామాయణపేట గ్రామంలో జన్మించారు.
కామారెడ్డిలోని కళాశాలలో బీకాం విద్యను పూర్తి చేశారు. 1977 మే 11న శ్రీమతి పుష్ప గారిని 3 ముళ్ళ బంధంతో బంధించారు. అనంతరం ట్రెజరీ శాఖలో ఉద్యోగం చేరి అండ్ ఓత్ ఫర్ ప్రెసిడెంట్. ఐ అన్నప్పుడు పేరు చెప్పండి. లాస్ట్కు వి అగ్రీ అన్నప్పుడు ఐ మిగిలిన జయించారు. I, P. Narasimha Rao, do solemnly pledge that I will faithfully execute the office of President of Rotary Club of Jhansi, that I will, to the best of my ability, support the district governor and district Rotary International, and that I will uphold the constitution of and bylaws of this club. Do you agree? Agree. I do. Right. Thank you. Hearty congratulations and all the best. Thank you, sir. And also, I think our new president, please. పడ్డారు. రమ్య గారు గృహిణిగా కుటుంబాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వారికి పవన్ కుమార్ అనే కుమారుడు జన్మించాడు. ఆయన బీటెక్ పూర్తి చేశాడు మరియు తన భవిష్యత్తుపై దృష్టి సారించి ఉన్నత స్థాయిలో ఎదగాలని కృషి చేస్తున్నాడు. గంజి రమేష్ గారు వ్యాపార రంగంలో ప్రవేశించి సాయి శివాని హైడ్రోలైన్స్ పేరుతో విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కష్టపడే మనస్తత్వం, నిష్ఠ, విశ్వసనీయత కారణంగా వ్యాపార రంగంలో మంచి గుర్తింపు సంపాదించారు. గంజి రమేష్ గారు 2018 సంవత్సరంలో రోటరీ జెమ్స్ క్లబ్ లో సభ్యుడిగా చేరారు. తను చేరిన తొలినాళ్ల నుంచే సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇది ఆయన సేవా ప్రస్థానంలో ఒక గర్వకారణమైన మెట్టు. మీ సేవా ప్రస్థానం ప్రజల ఆదరణను పొందుతూ మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నదే మా ఆకాంక్ష. విష్ యు ఆల్ ద బెస్ట్. గారు, పోస్ట్ గవర్నర్ డీజీ గారు, అండ్ వైస్ ప్రెసిడెంట్ వాలీబాల్ ఫెడరేషన్ వీరు, అసిస్టెంట్ గవర్నర్ జయపాల్ రెడ్డి గారు వివిధ కారణాలతో రాలేకపోయారు. వారికి కూడా అందరికీ మళ్ళీ డ్యాన్స్ మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు. మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి కామారెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్ క్లబ్ అందరూ కూడా నమస్కరిస్తూ, మరియు నా తోటి రొటేరియన్స్ జమ్స్ నా తోటి రొటేరియన్స్ అందరూ కూడా, మరియు వారి సతీమణులు మరి బంధుమిత్రులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలుపుతూ, నాకు 25-26 కానీ జమ్స్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా చేసినందుకు కానీ నేను యాక్సెప్టెన్స్ ఇస్తున్నాను సార్. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను అయితే గత సంవత్సరం 24-25 ఎన్నైతే కార్యక్రమాలు చేసిండ్రో వారందరూ కూడా నా శుభాకాంక్షలు.
ఆ అన్ని కార్యక్రమాలు కూడా మనమందరము మీరందరూ మీరు మేము అందరం కలిసి మనము మన సేవలు అందించడం కాబట్టి ఇవన్నీ మనకు ఇన్ని ఘనమైన ప్రైజెస్ ఘనమైన ఇవి అభినందనలు మనకు స్టేట్ నుంచి వచ్చినాయి, డీజీ నుంచి వచ్చినాయి. దానికి సంతోషం. అయితే అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా నా హయామని నేను అనను, మన హయాం మనమందరం కూడా ఈ 25-26 సంవత్సరాలు కానీ కలిసి ఇప్పుడు ఎంతైతే ఎక్కువ చేస్తున్నాం ఇంకా ఘనమైన. ఎందుకు అంటే డీజీ తోటి టోటల్ మన 3150ల మంచి పేరు సంపాదించుకోవాలి సేవలు చేస్తూ అని చెప్పేసి మీ అందరూ కూడా నేను వినియోగించుకుంటున్నా. అంటే మీ అందరూ కూడా నా వెనుకుంటారు, నా ముందుంటారు. అందరం కలిసి చేసుకొని ఇంకా మంచి చేసుకుందాం సార్. ఎందుకంటే ఇప్పుడు మనకు డీజీ గారు ఒకటి ఇయర్ ప్లాన్ అనేది తయారు చేస్తాము. ఇయర్ ప్లాన్ డీజీ గారి నుంచి ఒకటి వచ్చింది. డీజీ గారి నుంచి వచ్చిన ఇయర్ ప్లాన్ తోటి మనము ఇక్కడ జమ్స్ మనం కూడా కొన్ని కలిపేసి ఒక ఇయర్ ప్లాన్ తయారు చేసాం ఈ టోటల్ ఇయర్కు. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నేను చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నా. అయితే ఇవన్నీ కాకుండా కూడా ఈ ఏదైతే మనం ఇయర్ ప్లాన్లో ఉన్నాయి కాకుండా కూడా ఆ పరిస్థితి అప్పటికప్పుడు ఎప్పుడైతే ఒక పరిస్థితిలో ఏదో ఒకటి ఇష్యూ వస్తుంది, ఆ ఇష్యూని కూడా టేకప్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇయర్ ప్లాన్ లేదుగా చేయమని కాదు, ఆ సమయంలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని కూడా టేకప్ చేసి చేద్దామని చెప్పి కూడా చేస్తాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను సార్. అందరికీ ఈ నా ఇన్స్టాలేషన్ ప్రోగ్రాంకు అందరూ వచ్చినందుకు అందరూ కూడా అభినందనలు, థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా ఈ మనకు చీఫ్ గెస్ట్గా వచ్చినట్టు అన్నలు ఇద్దరు కూడా నమస్తే అన్న. అందరూ కూడా నా అభినందనలు, నా అన్నీ మీకు. ఎందుకంటే నాకు శర్మ గారుకి ఎట్లా అంటే చాలా బిజీ పర్సన్, డీజీపీ రిటైర్, పళ్ళు ఎన్నో ఉంటాయి, అయినా చెప్పగానే వచ్చేసారు. ఇక హనుమంతన్న మన హనుమంతనే అని చెప్పేసి అనుకుంటాం, కానీ అందులో కూడా చాలా బిజీ ఉంటాడు.
వారి సేవలను అందిస్తున్నారు. వారికి ఒకసారి గట్టి చెప్పట్లు మరి అభినందనలతో వేదిక మీదకి వచ్చి చిన్న సత్కారాన్ని అందుకోవాలని కోరుచున్నాం. పూర్తి చేశారు. తర్వాత ఈజీగా ఎంఎస్ ఆర్థోపెడిక్ కోర్సును వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పూర్తి చేశారు. విశ్వాసాన్ని పునాది చేసుకుని వ్యాపారంలో దిగారు. నిజాయితీ, నిబద్ధత ఆయన వ్యాపారానికి ముద్రలు అందించాయి. సామాజిక సేవలోనూ చురుగ్గా పాల్గొంటూ ప్రజల మేలు కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. కుటుంబాన్ని, సమాజాన్ని సమానంగా ప్రేమించే మనసున్న వ్యక్తిగా ప్రజల మధ్యలో చెరగని ముద్ర వేసుకున్నారు. రోటరీ కుటుంబంలోనికి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. చప్పట్లతోనే వెల్కమ్ చెప్తాను ప్రొఫెసర్ గారికి. 5 ఫిబ్రవరి 1971 జన్మించారు. వారి వివాహం 9 ఫిబ్రవరి 1997 శ్రీమతి ఉమామహేశ్వరి గారితో జరిగింది. వారికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె వర్షిత, రెండవ కుమార్తె Balaji is now appointed as Rotary Assistant Governor for the year 2025 to 2026. I request our AG Jayapal Reddy sir to please give your valuable ట్రెజరర్ గారికి, ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చేసినటువంటి అనురాగ్ శర్మ సార్ ఐఏఎస్ ఐపీఎస్ గారు, డీజీపీ తెలంగాణ, రిటైర్డ్ డీజీపీ తెలంగాణ గారికి, పీడీజీ హనుమంత్ రెడ్డి గారికి, ఆల్ రొటేరియన్స్, వివిధ క్లబ్స్ నుంచి వచ్చిన నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి నుంచి వచ్చిన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకి, మెంబర్స్కి, ప్రెస్ మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, మీ అందరికీ ముందుగా సారీ తెలియజేస్తూ, టైంకు రావాల్సి ఉండే అన్ఫార్చునేట్గా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్తో డిలే అయింది. ఏదేమైనా ఒక మంచి అకేషన్లో ఈరోజు మనం అందరం కలవడం ఎంతో సంతోషంగా ఉంది. అది రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రోటరీ క్లబ్ ఈ 4 క్లబ్స్ నిజామాబాద్, జెమ్స్ నిజామాబాద్ కానీ, రోటరీ క్లబ్ నిజామాబాద్ కానీ, ఆర్మూర్ కానీ, కామారెడ్డి కానీ, ఈ 4 క్లబ్స్ని స్ట్రెంథెన్ చేయాలనే ఆలోచనతో
ఈ రోటరీ ఇయర్ 25-26ని నాకు అసిస్టెంట్ గవర్నర్ ఇచ్చిన తర్వాత ఈ 4 క్లబ్స్ స్ట్రెంథెన్ చేయాలనే ఆలోచనతో గవర్నర్ గారు ఒక 4-5 సూచనలు చేశారు. దాంట్లో ఖచ్చితంగా అవన్నీ అన్ని క్లబ్స్లో ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ప్రయత్నం చేద్దామని, దాంట్లో ఒకటి ఇంటరాక్ట్ క్లబ్స్, రోటరీ క్లబ్, రోటరేట్ క్లబ్స్, అదే రకంగా ఉమెన్ మెంబర్షిప్ పెరగాలని 1 రోటరీ క్లబ్, 2 ఇంటరాక్ట్ క్లబ్స్, 3 రోటరేట్ క్లబ్స్, 4 ఉమెన్ మెంబర్షిప్ పెరగాలని గవర్నర్ గారు సూచించారు. దాని ప్రకారంగా అన్ని క్లబ్ల్లో ఇది ఉంచే విధంగా చూడమని చెప్పారు. దాన్ని ఒకటి చేద్దామనే ఆలోచనతో ఉన్నాం. అదే రకంగా ఈ క్యాన్సర్ సంబంధించిన దాంట్లో కానీ అవయవాల డొనేషన్ సంబంధించి కానీ ఈ అన్ని ప్లాన్లు ప్రాపర్గా చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని గవర్నర్ గారు సూచించారు. అదే రకంగా 1,00,00,000 మొక్కలు నాటాలి ఈ 3150లో అని సూచించారు. దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మనమందరం మన 4 క్లబ్స్లో మంచి కార్యక్రమాన్ని చేపడదాం. ముందు కొన్ని యాక్టివిటీస్ మన పేడి హనుమంత్ రెడ్డి గారు, అదే రకంగా రీజనల్ మెంబర్స్ రంజిత్ గారి సూచనలతో మరిన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేద్దామని, అదే రకంగా నిజామాబాద్లో సీనియర్ మెంబర్స్ ఉన్నారు, ఆనంద్ సార్, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి సూచనలు సలహాలతో మన 4 క్లబ్స్ని మరింత స్ట్రెంథెన్ చేయడానికి ప్రయత్నం చేద్దామని, ఈరోజు ముఖ్య అతిథిగా సార్ వచ్చారు కాబట్టి సార్ యొక్క సూచనలను మనం పాటిస్తూ మరిన్ని యాక్టివిటీస్ కు మన రోటరీ క్లబ్ ఏ రకంగా మనం చేయొచ్చు, ఏ రకంగా ముందుకెళ్ళొచ్చు అని. He is a successful first generation businessman with varied interests in trading and real estate sectors. Inspired by the service activities of Rotary, he has embraced the movement in the year 2002 as a member of the Rotary Club of Armoor and served the club under all the avenues of service before being elected its president during the year 2012-13. He served the Rotary District 3150 in various capacities, including its Assistant Governor, Regional Secretary and Regional Chairman Rotary Foundation with distinction, and has been elected as the District Governor for the year 2020-21. A passionate sports enthusiast, he promotes rural children to actively participate in them. He was the president of the erstwhile Nizamabad Tennis Ball Cricket Association and is currently the president, Nizamabad District Volleyball Association, and the General Secretary of Telangana State Volleyball Association since 2017. His desire to help others drew him to Service Village, Perkeet, as its Sarpanch between 2006 and 2011, and he was awarded the Best Sarpanch consecutively for 5 years by the District Collector, Nizamabad. District Governor Hanumant Reddy is married to Vijita and is blessed with a daughter and son. Their daughter, Meghana, has completed Masters in Civil Engineering, and son, Rahul Reddy, is pursuing Masters in Computer Science, both at Swinburne University in Melbourne, Australia. District Governor Rotarian Hanumant Reddy contributes regularly to the Rotary Foundation and is its benefactor, a member of the Paul Harris Society and a major donor level 2, and all his family members are Paul Harris Fellows. Ladies and gentlemen, put your hands together to warmly welcome this. అధ్యక్షత వహిస్తున్న IPP and now present President Narasimharao garu, and today's chief guest and is a trustee for Lake District Moinabad of their trust, పెద్దలు Anurag Sharma garu, IPS, retired DIG Telangana, and secretaries Gauri Shankar garu and President Gandhi Ramesh garu. Today's induction officer, Assistant Governor Jaipal Reddy garu, and all GEMS Nizamabad past presidents, secretaries and all members, and Nizamabad Club President, Secretary and
the team, Rotary Club of Armour President, Secretary and the team, Rotary Club of Kamareddy President, Secretary and the team, పుర ప్రముఖులకు, వచ్చిన గెస్ట్లకు మరియు మేము చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజల వద్దకు చేరవేసే పాత్రికేయ కలంవీరులకు ప్రతి ఒక్కరికి నా హార్దిక శుభాకాంక్షలు. రోటరీ అంతర్జాతీయంగా ఇది మీకు బోర్ కావచ్చు, కానీ చెప్పాల్సిన మా బాధ్యత. ఎందుకంటే కొత్త వారు ఎందరో ఉంటారు, అది చెప్పింది రిపీట్ అవుతుంటుంది కాబట్టి కొందరు రొటేరియన్స్కి బోర్ కూడా రావచ్చు, కానీ చెప్పాల్సిన బాధ్యత నాది. ప్రపంచవ్యాప్తంగా 200 పైచిలుకు దేశాల్లో 42,000 పైచిలుకు క్లబ్ల ద్వారా 540 పైచిలుకు డిస్ట్రిక్ట్ల ద్వారా 12 లక్షల సుమారుగా 12 లక్షల సభ్యులతో ప్రపంచవ్యాప్తంగా 7 ప్రధానమైన అంశాల ద్వారా గ్లోబల్ గ్రాంట్స్తో సేవ చేయడం జరుగుతుంది. మరి ఈ 7 ప్రధానమైన అంశాలు ఏంటి? మొదటిది ప్రపంచ శాంతి నెలకొల్పటం మరియు సంఘర్షణను నివారించడం. రెండవది వైద్యం మరియు చికిత్స. మూడవది రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత. నాలుగవది మాతా శిశు సంరక్షణ. ఐదవది ప్రాథమిక విద్య మరియు అక్షరాస్యత సాధించడం. ఆరవది ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి. ఏడవది పర్యావరణాన్ని పరిరక్షించడానికి తోడ్పాటును అందించడం. ఈ 7 ప్రధానమైన అంశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా మనం రోటరీ ద్వారా సేవ చేయడం జరుగుతుంది గ్లోబల్ గ్రాంట్స్ ద్వారా. అదే మన భారతదేశాన్ని చూసుకుంటే 4,200 క్లబ్స్, 40+ డిస్ట్రిక్ట్స్ అండ్ 1,75,000+ మెంబర్స్తో మన భారతదేశంలో సేవ చేయడం జరుగుతుంది. నియర్ అబౌట్ 18% ఆఫ్ ద వరల్డ్ రొటేరియన్స్. మన భారతదేశంలో 18% రొటేరియన్స్, వరల్డ్ వైడ్తో కంపేర్ చేస్తే 18% రొటేరియన్స్ ఇండియా నుంచే ఉన్నారు. మరి ఈ 40 జిల్లాల్లో మన జిల్లా 3150. ఈ 3150 జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 12 జిల్లాలు మన పరిధి. ఈ 12 జిల్లాల్లో 10 జిల్లాలు తెలంగాణ అయితే ప్రకాశం, గుంటూరు తెలంగాణలోని క్లబ్లు. మరి మన జిల్లాలో 100 పైచిలుకు క్లబ్లతో 4,000 పైచిలుకు మెంబర్లతో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాం. ఇందులో భాగంగా ఆంధ్రాలో చూసుకుంటే 33 క్లబ్లు, ట్విన్ సిటీస్లో చూస్తే 43 క్లబ్లు, 44. తెలంగాణ మటుకు చూస్తే 35 క్లబ్లు, సుమారుగా 105 నుంచి 110 క్లబ్ల మధ్యలో ఉంటుంది. మరి ఈ ప్రాంతంలో రోటరీ క్లబ్ ఆఫ్ డెక్కన్ ద్వారా మహావీర్ రైల్వే స్టేషన్ ముందర మహావీర్ ట్రస్ట్ ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ డెక్కన్ ఆధ్వర్యంలో 25 డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ ఓన్లీ 300 రూపీస్కే డయాలసిస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఉంది. డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా చాలా రీజనబుల్ రేట్లో అక్కడ మంచి ఎక్విప్మెంట్స్ గ్లోబల్ గ్రాంట్స్ ద్వారా సుమారుగా 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవన్నీ చేయడం జరిగింది రోటరీ క్లబ్ ఆఫ్ డెక్కన్ ద్వారా. నా అదృష్టం ఏంటి అంటే 2020-21లో నేను గవర్నర్ ఉన్నప్పుడు రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ మన చీఫ్ గెస్ట్ గారు ఉన్న క్లబ్, వారు కూడా చార్టర్ మెంబర్ అందులో. అదేవిధంగా వారి స్పౌస్ కూడా 23-24 ప్రెసిడెంట్గా కూడా నిర్వర్తించి చాలా అద్భుతమైన విజయం సాధించారు వాళ్ళ క్లబ్లో కూడా. ఆచల సిస్టర్ తను కూడా అద్భుతంగా చేశారు. ఆ క్లబ్ నా హాయంలో చార్టర్ చేయడం జరిగింది. మరి ఆ క్లబ్ ఈరోజు ఈ 5 సంవత్సరాల గ్యాప్లోనే మన జిల్లాలోనే నెంబర్ 1 క్లబ్గా ఎదిగింది. నెంబర్ 1 క్లబ్గా ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం 24-25లో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 2 పొజిషన్లో, ఏషియాలో నెంబర్ 1 ఇండివిజువల్ క్లబ్ కాంట్రిబ్యూషన్లో వారు ఏషియాలో నెంబర్ 1, ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 2 పొజిషన్లో ఆ క్లబ్ ఉంది. ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ అండ్ హానర్డ్ టు బి
అంటే నా పీరియడ్లో ఆ క్లబ్ని చార్టర్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ పీడీజీ. ఇప్పుడు వారి ఆధ్వర్యంలోనే చాలా ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక క్లబ్, కొత్త క్లబ్బే ఇన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు ఇక్కడ 5 కొత్త మెంబర్లు వచ్చారు, వాటిని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ బిజినెస్ని పెంచుకోవడమే కాకుండా మీ ఉన్నతమైన ఇండివిజువల్ వాల్యూస్ కూడా పెంచుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అనడానికి నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా మరి లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏదిలో పెట్టలే? ఓకే. లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ లాస్ట్ ఇయర్ చేసిన ప్రాజెక్ట్స్ సుమారుగా 12,83,00,000 ప్రాజెక్ట్స్ వారు చేయడం జరిగింది. అంటే వాల్యూ దాంతో నియర్ అబౌట్ 22,800 బెనిఫిషియర్స్ బెనిఫిట్ అవుతారు మన తెలంగాణలో. అంటే చాలా అద్భుతమైన ఒక మీమ్స్లో పిల్లలకు చిన్నలకు 5 years లోపు పిల్లలకు ఫ్రీ ఆపరేషన్ కోసం ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్స్ సుమారుగా 2.5 కోట్లతో వారు చేయడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేట దగ్గర సత్యసాయి ట్రస్ట్ ద్వారా కూడా అక్కడ కూడా 2.5 కోట్ల ద్వారా ఈ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. మీరు అక్కడ డిస్ప్లేలో చూడండి. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డీటెయిల్స్, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటే చీఫ్ గెస్ట్ మాట్లాడాలి కాబట్టి. ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కూడా మీ క్లబ్లో అంత చేయకపోయినా కొంతైనా చేసి గ్లోబల్ గ్రాండ్ ప్రాజెక్ట్స్ చేసే విధంగా మనం ఎదగాలి ఖచ్చితంగా. ఎందుకంటే నిజామాబాద్ అండ్ ఆర్మూర్ 2 క్లబ్లు కూడా గ్లోబల్ గ్రాండ్ ప్రాజెక్ట్స్ చేసినవి. కామారెడ్డి అండ్ జెమ్స్ నిజామాబాద్ కూడా గ్లోబల్ గ్రాండ్స్ ప్రాజెక్ట్ చేయాలి. ఎందుకంటే నిజామాబాద్ క్లబ్ వాళ్ళకి ఎంతో నిధి ఉంది, వాళ్ళు ఇంకా ఎన్నో గొప్ప ప్రాజెక్టులు కూడా చేసే ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు మొయినాబాద్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్లో ఆర్మూర్లో జెడ్పిహెచ్ఎస్ తొల్లికొండలో 10 లక్షలు, సుమారుగా 10 లక్షలతో టాయిలెట్ బ్లాక్స్ కట్టడం జరుగుతుంది. దానికి 20% కాంట్రిబ్యూషన్ ఆర్మూర్ క్లబ్ నుంచి చేస్తే 80% కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రాజెక్ట్ మిషన్ 100 టాయిలెట్ బ్లాక్స్ ప్రాజెక్టులో ఇదొక భాగంగా. అదేవిధంగా కోటి క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో పాల్వంచ జెడ్పిహెచ్ఎస్లో అక్కడ కూడా 10,50,000తో ప్రాజెక్ట్ టాయిలెట్ బ్లాక్ చేయడం జరుగుతుంది. అండ్ ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 టాయిలెట్ బ్లాక్స్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి త్రూ జెమ్స్ నిజామాబాద్ వచ్చినాయి. అదే కరెక్ట్గా శాంక్షన్. అదేవిధంగా ఎందుకంటే నాకు స్వార్థం, నా రెవెన్యూ జిల్లాలో కూడా మా 4 క్లబ్లకు న్యాయం జరగాలనే ఆలోచనతో నిజామాబాద్ క్లబ్, కామారెడ్డి, ఆర్మూర్ క్లబ్ కూడా 2 మొత్తం 8 టాయిలెట్ బ్లాక్స్ మీరు ఇవ్వాలని మేము తప్పకుండా మిమ్మల్ని కోరుతున్నాం. 20% కాంట్రిబ్యూషన్ మాది ఉంటుంది, 80% మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్. ఇకపోతే మన శ్రీనివాస్ గారు ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ ఎంత చలాకీగా ఉంటాడంటే నిజంగా కూడా అందరినీ ఉత్సాహపరుస్తాడు, తను ఉత్సాహంగా ఉంటాడు. ఇప్పుడు ఫారెన్ టూర్ తీసుకుపోయిన ప్రెసిడెంట్ కూడా ప్రఖ్యాత పొందింటాయి. అంటే ఈవిడ ఎక్సలెంట్ జాబ్, చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. మీరు మీ కార్యక్రమాలతో పాటు మంచి అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్. అదేవిధంగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన మన ప్రెసిడెంట్ నరసింహారావు గారు, గంజి రమేష్ గారు సెక్రటరీగా, అండ్ టోటల్ వాళ్ళ బృందానికి కూడా మై హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ మరి ప్రెసిడెంట్గా మీరు సక్సెస్ కావాలి అంటే ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి వెంట్రుకవాసు తేడా ఉంటుంది. నేను చేయగలను అనేది ఆత్మవిశ్వాసం, నేను తప్ప ఎవరు చేయలేని అనేది అహంకారం మనిషిని దయించి వేస్తుంది. కాబట్టి ఒక అధ్యక్షుడు అనేది స్థానం ఏదైతుందో అది క్లబ్లో ఉన్న సభ్యులందరూ ఈ సంవత్సరానికి మీరు ఈ క్లబ్ ద్వారా క్లబ్ని రిప్రజెంటేషన్ చేస్తూ
ఈ క్లబ్ సక్సెసే కాకుండా జిల్లాలో ఈ క్లబ్ పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి మీరు ది బెస్ట్ పర్సన్ అని చెప్పి మిమ్మల్ని ఎన్నుకొని ఈరోజు ఈ స్థానంలో కూర్చుని పెట్టారు. కాబట్టి వాట్ ఎవర్ పొజిషన్ వి గెట్, ఇట్స్ నాట్ ఎ పవర్, ఇట్స్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. ఆ బాధ్యతగా మీరు పనిచేసినప్పుడు ప్రతి రొటేరియన్ని కలిసికట్టుగా తీసుకుపోండి. కమ్యూనికేట్గా ప్రతి రొటేరియన్ అండ్ ప్రతి మీ డైరెక్టర్స్తో కమ్యూనికేట్లో ఉండండి. మేక్ ఆల్ యువర్ మెంబర్స్ టు అటెండ్ యువర్ మీటింగ్స్ అండ్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ద ప్రాజెక్ట్స్. మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నారో మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేయండి. మీరు ఏదైతే ప్రాజెక్ట్ చైర్మన్ పెడతారో సీనియర్ మోస్ట్ రొటేరియన్స్ని చైర్మన్గా పెడుతూ కో చైర్మన్గా కొత్త మెంబర్స్ కానీ లేటెస్ట్గా వచ్చిన మెంబర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి డిస్ట్రిక్ట్ ఈవెంట్స్లో మీరు పోయి ట్రైనింగ్ పొందే విధంగా, ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి మన వక్తలు వారి సమయాన్ని కేటాయిస్తూ వారి కోసం ట్రైనింగ్ చేయడానికి వారి అనుభవాలని వారి కోసం రంగరించి ఈ రొటేరియన్స్కు వారి అనుభవాలని చేస్తూ వారు రోటరీ నాలెడ్జ్ ఎప్పుడైతే పెంపొందించుకుంటారో వాళ్ళు ఉన్నతమైన సేవలు చేయగలుగుతారు. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ నాదే చెప్తాను. ఒక మెంబర్గా ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ 500తో 10,000 కాంట్రిబ్యూషన్ ఒక పేషెంట్కి చేస్తే అక్కడ ఉన్న విలేకరి హనుమంత్ రెడ్డి దగ్గర పోతే ఇంకో 10,000 చేస్తారంటే నా దగ్గరకు వస్తే ఎస్ ఐ విల్ గివ్ అని చెప్తే మరి 20,000 రూపాయలు నాన్ రొటేరియన్ ఇచ్చాను నేను 10,000. తెల్లవారి ప్లాట్ఫామ్లో మరి రోటరీ బ్యానర్ మీద నేను 10,000 చెక్కు రోటరీ ద్వారా 20 మంది జమ చేసిన 10,000 చెక్ ఇస్తే ఆ రోజు అనిపించింది ఒక మెంబర్ ఒకరు చేస్తే కొందరికి మొత్తుంది, సంస్థ ద్వారా చేస్తే ఎక్కువ రీచ్ పోతుంది అన్న ఉద్దేశం మీద ఐ జాయిన్డ్ రోటరీ మూమెంట్. కాబట్టి వర్కింగ్ ఫర్ సాటిస్ఫాక్షన్ మేక్స్ యూ మాస్టర్, బట్ వర్కింగ్ ఫర్ సాటిస్ఫాక్షన్ makes you a legend. Working for success makes you a master, but working for satisfaction makes you a legend. A live example of Sachin Tendulkar, who failed in his 8th standard in Maharashtra. Now in Maharashtra 10th standard, his history is there. Commitment, dedication, passion and commitment will make you a legend. And my hearty congratulations to the President Narasimha Rao Garu and team to be successful this year, and as a PDG my support is always there for you, and thank you very much to all of you. ఆంధ్రప్రదేశ్ కాగా 1982 బ్యాచ్కు చెందినవారు 15 డిసెంబర్ 1982న భారత పోలీస్ సేవ IPSలో చేరారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ DGPగా 13 నవంబర్ 2015 నుండి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి విద్యార్హతల్లో MSc బోటనీని యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ నుండి PG డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ను లిబా చెన్నైలో పొందారు. ఇంటెలిజెన్స్ విభాగంలో DIG మరియు స్పెషల్ IGగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర డెప్యూటేషన్లో CISF డైరెక్టర్గా పనిచేసిన తర్వాత నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీకి డైరెక్టర్గా సేవలు అందించారు. 2010 వరకు గ్రే హౌండ్స్ చీఫ్గా ఉన్న అనంతరం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గాను సేవలు అందించారు. తర్వాత తెలంగాణ తొలి DGPగా నియమితులయ్యారు. వారు పోస్టేజ్ నెగోషియేషన్లో విదేశీ శిక్షణ పొందారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్, ఆంతరిక భద్రతా సేవా పథకం వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. వ్యక్తిగత జీవితంలో శ్రీమతి మమతా అనురాగ్ శర్మ గారిని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఒక IPS అధికారి. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తమ అమూల్యమైన సమయాన్ని మాకిచ్చి హైదరాబాద్ నుండి విచ్చేసిన DGP గారికి ప్రత్యేక స్వాగత సుమాంజలి తెలియ. హనుమంత్ రెడ్డి గారికి నాకు ఒకటి కామన్, మేమిద్దరు మాజీ DGP. ఆయన ఇక్కడ, మేము మా డిపార్ట్మెంట్. చాలా సంతోషం ఇవాళ ఇక్కడ రావడానికి నాకు అవకాశం ఇచ్చినారు వీళ్ళందరూ. అదేవిధంగా ఇంకొక గమ్మత్గా నేను చూస్తున్నా, ఒక్క విష్ణుమూర్తి పేరు నుంచి, శ్రీనివాస్ గారి నుంచి నరసింహ గారికి ఇవాళ మీ క్లబ్
ప్రెసిడెన్షిప్ వెళ్తుంది. వీళ్ళిద్దరూ చాలా, శ్రీనివాస్ గారు చాలా చక్కగా పనిచేస్తారు, ఈయన కూడా ఆయన కంటే మంచి పని చేస్తారు, తప్పకుండా నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఆఫ్కోర్స్ బిఫోర్ ఐ ప్రొసీడ్ ఫర్దర్, పాత మెంబర్స్ అందరినీ, తర్వాత ఇవాళ కొత్త 5 yearsలో అందరు మేము కలిసి ఒక స్థాయికి రాగలిగినాము. నేను ఇదే భావిస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు చిన్న 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 ప్రాజెక్ట్స్ తీసుకొని దీన్ని మనం చక్కగా నిర్వహిస్తే అవి అంతా క్యుములేటివ్ ఎఫెక్ట్ ఈస్ మచ్ బిగ్. So they don't ever think that this is a small project, what is the impact? No. Is small or big, whatever project you take, you must do it to the best of your capability. And it is not difficult. Like he was saying that if every member contributes say 1,000 rupees, 2,000 rupees, 10,000 rupees, cumulative it becomes a big amount. And that is what has been happening with the Lake District, Moinabad, that whosoever can contribute whatever. It is not necessarily that one person should contribute 1 crore rupees or 50 lakhs or 30 lakhs. Whatever anybody can contribute, they should contribute. ఈ ప్రాజెక్ట్ నాకు నచ్చింది, నేను దీనికి కంట్రిబ్యూట్ చేస్తాను అని భావన ఉండాలి. సో దట్ ఈస్ వేర్ ఆల్ ఆఫ్ యూ విల్ బీ ఏబుల్ టు డూ గుడ్ వర్క్. నేను చూస్తాను మన శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో చాలా ప్రాజెక్ట్ తీసుకున్నారు, అన్ని రకాల ప్రాజెక్ట్ తీసుకున్నారు, వెరీ నైస్ వన్స్. ఐ మీన్ ఎడ్యుకేటింగ్ గర్ల్ చిల్డ్రన్, టేకింగ్ అప్ మెడికల్ క్యాంప్స్, literally every sphere has been covered by them. So which simply means that if you want you can do, and if you want you can do better. Adi mana Narasimha Gari. So idea is that only, that without getting into ego hassles, without getting into any unhealthy competition. Competition should be there, but it should be healthy competition. And our values of Rotary, Anantha Gandhi garu చాలా చక్కగా చెప్పినారు. ఎంతమంది మెంబర్స్ ఉన్నారు మొత్తం ప్రపంచంలో, ఎంతమంది మన ఇండియాలో ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, చాలా. సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ నంబర్. మనం అందరం కలిసి పని చేస్తే వీ కెన్ డూ వెరీ బిగ్ థింగ్స్. So that is what I expect from the new team, and that is what I expect, that Rotary values and development of new leadership. It is not that I only should do. I should develop new leadership also for future. అందుకే చిన్న పిల్లల నుంచి స్కూల్ కాలేజ్లో there's something called Rotaract, where the young leaders from colleges and schools, they are taken and then they are inducted into Rotary as Rotaract members. They are also taught what we are trying to do, so that when they grow up, they also have the same values and they follow the same kind of project that we can do. We must encourage that, because it is not only our leadership. How long will we last? It is for the new generation also to be empathetic, sympathetic with the people who are either underprivileged or who need help. That is why I have never joined any other club except this one, because I know the values of Rotary are very, very noble and for the global good. So I congratulate all of you who have been members and who have been supporting this movement, and I'm sure this new club, which is relatively new, not exactly new, but relatively new club, will go very, very far, and that we have proven that yes, in 5 years you can achieve anything, so you also can achieve a lot and make a name for yourself in the future. Hanuman Reddy garu మా తరఫు నుంచి
ఈ టాయిలెట్ ప్రాజెక్ట్ గురించి చెప్పినారు. తప్పకుండా we will try to help. I will tell my club members that these 4 projects, or at least in phased manner, they can be taken up, and we definitely will take up. Thank you so much. Thank you everybody. Thank you Kota President Garu and Secretary Garu. Hope things will work good for you and you will make a name for yourself and for the club. Thank you so much. అనౌన్స్మెంట్ చేశారు. గట్టి చెప్పట్లు. And my Rotarians and Zananites. See, I was little detached from my club after my transfer to Nizamabad. I am from Rotary Club of Chennai, Kodambakam, Tamil Nadu. I was a secretary for a period, and I was to be the president for this year. During my transfer, I could not continue that. Now it gives me a very beautiful feeling that I'm still connected with Rotary Club. My sincere thanks to Ram Prasad and Randit sir, who helped me in all the ways when I came to Islamabad. So, kindly treat me as your member also, please. Whatever projects you do, I will also contribute from my side, please. Thank you. ఇన్స్టలేషన్ ఆఫీసర్ గారికి, ఇండక్షన్ ఆఫీసర్ గారికి, మరియు నిజామాబాద్ ఆర్మూర్ కామారెడ్డి, నిజామాబాద్ రోటరీ సభ్యులకు, బంధుమిత్రులకు, ఫోటోగ్రాఫర్లకు, వంశీ ఇంటర్నేషనల్ సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞ అభినందనలతో తవ శుభనా